జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం ప్రసన్న పారిజాతాయ స్తోత్రవేత్రైక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః. ఇది ధ్యాన శ్లోకాలలో మూడవది. అంటే మనకి కృష్ణ పరమాత్మ జ్ఞానముద్రని చూపెట్టి మునికోలను ఒక చేత పట్టుకొని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి రథసారథిగా నిల్చున్నాడు. దాని అర్థం ఏంటంటే మన ఇంద్రియాలను ఆయన ముందర పెట్టేస్తే ఆయన ఆ మునికోలతోని మనని నిగ్రహిస్తూ జ్ఞాన మార్గం వైపుకి మనని నడిపిస్తాడు. ఆయన అర్జునుడి సమస్యని పరిష్కరించినట్టే ఈ గీత పఠనం చదువుతూ ఉంటే మనకి కూడా మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అట్లానే ఈ గోపికా గీతం అనేది కూడా ఉంది. అది రాధాకృష్ణుల రాసలీల అనుకుంటారు చాలామంది. రాసలీల అంటే ఒక శృంగారభరితమైన ఇది కాదు. ఆయన పరమాత్మే, నాకు పరమాత్మ, నాకు ఇది కావాలి అది కావాలి అనుకునే వాళ్ళం మనం. గోపికలు ఏం చేశారు? పరమాత్మే కావాలి అని అనుకున్నారు. మనకి ఆత్మ అనేది రాధ అయితే పరమాత్మ చైతన్యం పరమాత్మ. ఆ పరమాత్మని కోరుతూ మునులు గోపికలుగా జన్మించి మనకి గోపికా గీతంలో ఎన్నెన్నో భావాలని మనకి అందించారు. దీన్ని మనం మననం చేసుకోవాలి. రాధాకృష్ణులు అనగానే ఆత్మ పరమాత్మల సమైక్యం అనుకోవాలి. అంతేకాని భేదభావాలను విడనాడండి. అంతే. మనం స్మరణ 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 ఏది చేసినా మననం కాదు, స్మరణ చేయండి. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది నేను విన్నపం అని అనుకోకండి. చిన్న చిన్న భావాలతోనే నాకు అందిన భావనలని గ్రంథాలు చదువుతుంటే అందిన భావాలని మీ ముందు ఉంచుకుంటూ అవి నేను మననం చేసుకునే అవకాశమే అని అనుకుంటాను. ఇది ఏదో గొప్పకు మాత్రం నేను చెయ్యట్లేదు. అట్లానే మనం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనమే కాదు, ఎవరైనా కాదు, మన ముందు వినడం నేర్చుకోండి. విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకోండి. కానీ చాలామంది వినడం సగం, అర్థం చేసుకోవడం ఇంకా సగం, దాని రియాక్షన్ ఇంకా విపరీతంగా వస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకి ఏమైనా చెప్పారు అంటే దాంట్లో మంచిని ఏర్కోండి. హంసల్లాగా బ్రతకండి, కాకుల్లాగా బ్రతకకండి దయచేసి. ఎంతమంది మనసులకు నొప్పుతాయో ఆ విపరీతమైన భాషణతోనే. అందుకని మీరు అందరూ ఆ సంభాషణని మృదువుగా ఎదుటి వారికి అర్థమయ్యేటట్టు చెప్పండి. అంతేకాని ఒక కటువచనాలతోని ఎదుటి మనిషిని నొప్పించడం మాత్రం చేయకండి. ఇది రెండు. ఈ వీడియో కొంచెం కలగలుపుగా ఉంది. ఆధ్యాత్మికము, మన జీవన విధానం కూడా. అందుకని ఎందుకు అలా చెప్పడం అనిపించింది చెప్తున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.